This conference will now be recorded. ఈజియెస్ట్ వేలో ఉండాలి. అటువంటి దాన్ని ఏమంటున్నామండి? కాంప్రిహెన్షన్. లాస్ట్ టాపిక్ లో మనం కాంప్రిహెన్షన్ అని చెప్పుకొని కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. ద కాంప్రిహెన్షన్ ఏమన్నాం? ద కాంప్రిహెన్షన్ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆర్ టుపుల్ ఆర్ సెట్ ఆర్ డిక్షనరీ ద ఈజియెస్ట్ వే. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ది కాంప్రిహెన్షన్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ ఇన్ ఎనీ లిస్ట్ ఏదైనా కాల్చోండి. ద కాంప్రిహెన్షన్ సింటాక్స్ లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇది లిస్ట్. ఇది దిస్ ఇస్ ద క్రియేటింగ్ ఏ లిస్ట్. కాంప్రిహెన్షన్ అంటే ఏముంటదండి? ఫర్ లూప్ ఉంటుంది, ఆ తర్వాత ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఈ రెండింటి నుంచి వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్ ద కాంప్రిహెన్షన్. ఓకే, ఇది కంప్లీట్ కాంప్రిహెన్షన్ సింటాక్స్. ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్ సింటాక్స్. ఏ కాంప్రిహెన్షన్ సింటాక్స్ అనేది? లిస్ట్ కాంప్రిహెన్షన్ సింటాక్స్. ఎట్లా? ఫర్ లూప్, ఇఫ్ కండిషన్. సో ఫస్ట్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది మనకి. దిస్ ఫర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. This for loop is executed to check the condition. For loop execute అయిపోయి కండిషన్ చెక్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? టు ఎగ్జిక్యూట్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ వాల్యూ వెళ్ళిపోయి దేంట్లో ఉంటుందని మన దగ్గర పర్టికులర్ లిస్ట్ లో. ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్ సింటాక్స్. మిమ్మల్ని లాస్ట్ లో ఈ ప్రోగ్రామ్ రాయమన్నా, ఇలా ఇన్పుట్స్ ఉండాలి నాకు, ఇలా అవుట్పుట్ రావాలి. నాకు ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. Using list comprehension to display the following result. To display the following result. ఓకేనా? ఏమడిగామని ప్రోగ్రామ్ ఏంది? సార్ నేను నాకు ఇన్పుట్ ఇస్తానా, ఈ ఇన్పుట్ లో ఓకే అంటే ఏమవుతుంది? ABOM ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు దీంట్లో నుంచి? ఏమొచ్చినట్లు లెక్క మీకు? అడితే నోరు తెరు, కామ్గా ఉండొద్దు. ఏమొస్తుంది దీంట్లో? ఏమొస్తుంది? ఈ ఇన్పుట్ ఇది, ఈ అవుట్పుట్ ఇది. చెప్పాలమ్మా. ఆన్లైన్ వాళ్ళైనా ఆఫ్లైన్ ఎవరైనా మాట్లాడకుండా కామ్ ఉండొద్దు ప్లీజ్. లిస్ట్ కాంప్రిహెన్షన్ లో నా దగ్గర ఉన్న ఇన్పుట్ ఇది, నాకు ఈ అవుట్పుట్ కావాలంటున్నా శ్రీకార్. ఏం జరుగుతుంది దాంట్లో? నువ్వు చెప్తావు, నువ్వు సైలెంట్ అయిపోయి ఎలాగైపోయినా. యాపిల్లో ఇక్కడ ఏ రాశా నేను? అనాలు ఏ రాశాను? ఎవరు అమ్మ చిన్నగా చెప్తుంది, ఏదో ముత్యాలు రాలిపోయినట్టు. ఏంటమ్మా మన దాంట్లో ఓన్లీ ఫస్ట్ లెటరే కదా మా రాసేది. ఓన్లీ ఫస్ట్ లెటర్ అంటే ఏంటి? ఈ సింటాక్స్ ఏంటి చెప్పండి నాకు? లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫర్ లూప్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఏంది ఇక్కడ? దిస్ ఈస్ ద ఫ్రూట్స్ అనేది నా ప్రోగ్రామ్, ఫ్రూట్స్ అనేది నా లిస్ట్. వాట్ ఇస్ మై లిస్ట్ నేమ్? మై లిస్ట్ నేమ్ ఈజ్ ఫ్రూట్స్. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే ఐలో ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు చెప్పండి నాకు? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అయింది? ఫ్రూట్స్ అంటే ఏంటండి? ఫ్రూట్స్ అంటే ఏంటి? ఇంకేట్లా కొద్ది కూడా ఎందుకు వద్దనే, ఏం అవసరం లేదనే. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, తర్వాత ఐ వాల్యూ ఎంత, తర్వాత ఐ వాల్యూ ఎంత, తర్వాత ఐ వాల్యూ ఎంత? లిస్ట్ లో 1 by 1 వాల్యూ. ఇప్పుడు నీకు ఇందులో ఏం కావాలంటున్నా? ఏ కావాలి. ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అని? ఐ వాల్యూ ఎంత? యాపిల్. ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగే కదా, యాపిల్ స్ట్రింగే కదా. ఈ స్ట్రింగ్ ఎలా స్టోర్ అవుతుంది మనకి ఇంటర్నల్ గా? 0 1 2 3 4 -1 -2 -3 -4 and -5. ఇప్పుడు మరి ఏ వాల్యూ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు? ఐ ఆఫ్ 0నా, ఐ ఆఫ్ 1, ఐ ఆఫ్ 2, ఐ ఆఫ్ 3, ఐ ఆఫ్ 4? ఏ వాల్యూ తీసుకున్నామండి? ఐ ఆఫ్ 0. అంతే రాశాడు ప్రోగ్రామ్. ద లిస్ట్ నేమ్ ఈజ్ ఎక్స్ ఆర్ లిస్ట్ నేమ్ ఈజ్ వై, ద ప్రింట్ ఆఫ్ ఎక్స్. అయితే ఎన్లైన్ రాసిన చూడండి, ఏమన్నా కష్టపడ్డామా? ఫస్ట్ ఐ వాల్యూ ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే ఐ వాల్యూ అంత ఫస్ట్ యాపిల్. ఏ యాపిల్లో ఏ ఆఫ్ 0 అని తీసుకెళ్ళి దేనికి యాడ్ చేస్తున్నాం? ఎక్స్ కి. తర్వాత ఐ వాల్యూ బనానా, ఐ ఆఫ్ 0 బి. తర్వాత ఐ వాల్యూ ఇస్ ఆరెంజ్, ఐ ఆఫ్ 0 ఓ. తర్వాత ఐ వాల్యూ ఇస్ మ్యాంగో, ఐ ఆఫ్ 0. ప్రింట్ ద వాల్యూ. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? రాయకుండా నువ్వు నిన్న మొన్న ఏం చేస్తున్నారు? నిన్న మొత్తం ఎంజాయ్ చేస్తారా? దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఇస్ అవర్ అవుట్పుట్. రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, రైట్ ఏ ప్రోగ్రామ్. ఇలాంటివి మొత్తం వచ్చేది మన దగ్గర. రైట్ ఏ ప్రోగ్రామ్ ఈ రైట్ ఓ. ఇప్పుడు చెప్పండి నాకు. ఐ వాంట్, దిస్ ఈజ్ అవర్ ఇన్పుట్, ద అవుట్పుట్ ఐ ఆఫ్ 4 ఎలా చెప్పగలవన్నా? ఐ ఆఫ్ 4 ఎలా చెప్పగలవు? ఇది ఉంటే ఐ ఆఫ్ 4, ఇది ఉంటే ఐ ఆఫ్ 5, ఇది ఉంటే ఐ ఆఫ్ 5, ఇది ఉంటే ఐ ఆఫ్ 4. లాస్ట్ లో వాల్యూ దేని ద్వారా చెప్పగలం?
-1, I of -1, I of -1 అంటే ఇప్పుడు ఫ్రూట్స్. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? యాపిల్. యాపిల్లో I of -1 అంటే ఎంత? ఇప్పుడు నోరు తెలిసిందమ్మా అరిత గంట సేపటికి. ఆమెకు అంత వాతావరణం అంత బాగుండాలి కదా. ఈ ఏ ఈ ఓకేనా, AEO ఓకేనా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్ కాంప్రహెన్షన్. కొంచెం డౌట్ ఉంటే మాట్లాడుకోండి అందరు క్లియర్గా. లిస్ట్ కాంప్రహెన్షన్ లో కొన్ని ప్రోగ్రామ్ సార్ ఇది కంప్లీట్ లిస్ట్ సెట్. ట్రిపుల్ కాంప్రహెన్షన్ ఉంటుందా మన దగ్గర? ద లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్ ఇఫ్ కండిషన్. ఫర్ లూప్ ఇఫ్ కండిషన్ రిక్వైర్మెంట్ బట్టి వాడుకో, లేకపోతే లేదు ఓకేనా. ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో రైట్. దిస్ ఈస్ ద లిస్ట్. నా అవుట్పుట్ ఏం కాదు చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్ టు డిస్ప్లే ద ఫాలోయింగ్ రిజల్ట్. 5, 6, ఏంటది? 5, 6, 5 ఏంటది? లెంత్. ఏం రాశాక నేను? లెంత్. యాపిల్ యొక్క లెంత్ ఎంత? యాపిల్ లెంత్ ఎంత? బనానా లెంత్, ఆరెంజ్ లెంత్. ద లెంత్ కావాలి నాకు అంతే. ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. దిస్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ ఇన్పుట్. నా ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ యాపిల్, ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ ఐ వాల్యూ ఫస్ట్ ఎంత? ద లెంత్ ఆఫ్ యాపిల్. ద లెంత్ ఆఫ్ యాపిల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ఐ. ఆన్సర్ వస్తారా చూసిన? ఏం జరిగింది? ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? యాపిల్. లెంత్ ఆఫ్ యాపిల్, లెంత్ ఆఫ్ ఐ. నెక్స్ట్ టైం అనగానే ఐ వాల్యూ ఇస్ బనానా, లెంత్ ఆఫ్ బనానా, లెంత్ ఆఫ్ ఆరెంజ్, లెంత్ ఆఫ్ మ్యాంగో టు ప్రింట్ ద వాల్యూ. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? ఇది ఈ కాన్సెప్ట్ అన్నిటిని ఏమంటున్నారండి? లిస్ట్ కాంప్రహెన్షన్. రైట్. ట్రిపుల్ కాంప్రహెన్షన్ ఉంటుంది మన దగ్గర. ఆ ప్లేస్ లో జనరేటర్స్ ఉంటాయి. సెట్ కాంప్రహెన్షన్. నౌ ద డిక్షనరీ కాంప్రహెన్షన్. లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్ ఇఫ్ కండిషన్. రైట్. దిస్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? నౌ ఇప్పుడు ఏమంటున్నాం? ఐ వాంట్ ద డిక్షనరీ అంటే ఏం కావాలి నీకు? కీ కోలన్ వాల్యూ. ఓన్లీ వాల్యూ. ఇప్పటిదాకా మనం రాసింది వాల్యూ. కీ కోలన్ కలిపి దాన్ని ఏమన్నా ఇక్కడ? డిక్షనరీ. ఫర్ లూప్ ఇఫ్ కండిషన్ is compulsory. Here we are using the expression 1 colon expression 2. Expression 1 colon expression 2. ఆ తర్వాత for loop is as usual. ఆ తర్వాత if condition is as usual. Here what is expression 1? Here ఏం చేస్తుంది? expr1 expression 1 represents key. expr2 represents value. This is the dictionary concept. Dictionary comprehension. Is it clear? Not all of you. Dictionary comprehension. And what is the set comprehension? What is the dictionary comprehension? To create a set simple and easiest way, like dictionary also. To create a DICT, data structure, simple and easiest way is called as a dictionary data structure. What is the DICT name? This is the syntax. DICT name equal to list name equal to only expression ఇచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలి? కీ వాల్యూ రెండు ఇవ్వాలి కాబట్టి ఏమంటున్నా? ఎక్స్ప్రెషన్ 1 కోలన్ ఎక్స్ప్రెషన్ 2. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? కీని. సెకండ్ ఎక్స్ప్రెషన్ దేని రిప్రజెంట్ చేస్తుందండి? వాల్యూ. ఎగ్జాంపుల్ 1. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇద్దాము, చూడండి ఒకసారి కొంచెం ఓపెన్. నౌ ఏదైనా ఇది సింటాక్స్ మన దగ్గర. ఈ సింటాక్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ద సింటాక్స్. ఫర్ లూప్ ఇఫ్ కండిషన్ ఉంటే రాద్దాం, లేకపోతే లేదు. ముందు ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6. ఎంత అయితే ఐ వాల్యూ? ఫస్ట్ 1. తర్వాత ఐ వాల్యూ ఎంత అయింది? ఐ కోలన్ ఐ. ద డిక్షనరీ నేమ్ ఇస్ డి. ప్రింట్ ఆఫ్ డి. ఏమొస్తుంది ఆన్సర్? ఎక్స్పెక్ట్ చేయండి. ఐ వాల్యూ ఎంత? 1. ఏమైంది? ఐ వాల్యూ 1 కాబట్టి వచ్చే అవుట్పుట్ ఏంది? 1 కోలన్ 1. నెక్స్ట్ అలాగానే ఐ వాల్యూ 2. ఈసారి ఏమైంది? 2 కోలన్ 2. ఐ వాల్యూ 3 కోలన్ 3. ఇందులో ఏ రిజల్ట్ రాలేదు, మీకు లాజిక్ అర్థం కావడం కోసమే రాస్తాను. ఓకే.
ఇట్ ఈస్ నాట్. ఏం పెట్టాం అక్కడ మనం? ఏ బ్రాకెట్ పెట్టాం? లిస్ట్ పెట్టాం కాబట్టి రాదు, ఎర్రర్. ప్రైమ్ వరల్డ్ లిస్ట్ ఏముందా? ఇట్ ఈస్ ఎర్రర్, సారీ. ఓకేనా? ఇట్ నాట్ ఏ లిస్ట్ అండి. కాపీ చేశాక తప్పు చేసాం, దానివల్ల వచ్చింది. ఇది డిక్షనరీ. 1:1, 2:2, 3:3, 4:4, 5:5 అంటే దాని నెంబరు, కీ అండ్ వాల్యూ. జస్ట్ ఐడియా కోసం. ఇప్పుడు ఏమైందండి ఆన్సర్? చదవాలి, కొంచెం యాక్టివ్ ఉండాలి, నిద్రపోవద్దు. ప్లీజ్ 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 గట్టిగా. ఏమైంది? గట్టిగా. 1:1, 2:, 3:, 4:16. అవునా? వన్ కోలన్ 1, 2:8, 3:, అందరికి అర్థమైంది అనుకున్నాం, అంతేనా? దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 3. రైట్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక రాసిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 4. Fourth example. Try in fruits. This is the fruits value. This is D, the print of D. So now next example. Fruits value anta. Fruits value anta. For I in fruits. Okay na. ఏ కాంబినేషన్ ఇవ్వాలి ఇప్పుడు మన? ఇది స్టడీ కాంబినేషన్ అంటే ఏ బ్రాకెట్లు ఇవ్వాలి మన ఇక్కడ? స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా? I colon length of I. ఏమైంది చెప్పండి? I colon length of I ఎంత? నోరు తెరవాలమ్మా. యాపిల్ కోలన్. నోరు తెరపదు అస్సలు ప్లీజ్, మీరు ఎవరు ఏమని అనుకుంటారు? కిరణ్ మాట్లాడు. కిరణ్ 1,5. ఓకే, ఇంకా యాపిల్ కోలన్ 5, బనానా కోలన్ 6, ఆరెంజ్ కోలన్ 6, మ్యాంగో కోలన్ 5. అదే కదా. ఏమవుతుంది? పైది లిస్టే, ఇది లిస్టే. అది డిక్షనరీ కాదు, అది లిస్ట్. ఇది ఫ్రూట్స్ లిస్ట్. ఫ్రూట్స్ లిస్ట్ ఇందులో నుంచి ఏం చేస్తున్నాం? యాపిల్ కోలన్ సోయన్స్. ఐడియా వచ్చిందా లేదా? రైట్. ఫర్ ఐ ఇన్ నేమ్స్ ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? యాపిల్. ఏమొచ్చింది ఇప్పుడు? యాపిల్ కోలన్ లెంత్ ఆఫ్ ఐ అంటే ఎంత? నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? బనానా. యాపిల్ కోలన్ బనానా. ఇంతవరకు ఏమన్నా అర్థమైందా లేదా? రైట్. ఎగ్జాంపుల్. ఏమైతే నోరు తెరవనమ్మా. యాపిల్ ఫస్ట్ క్యారెక్టర్. యాపిల్ వస్తుంది. కోలన్ ఫస్ట్ క్యారెక్టర్ ఏ వస్తుంది. బనానా బి వస్తుంది. ఆరెంజ్ ఓ, మ్యాంగో ఎం అని వస్తుంది. ఓకేనా? Any doubt? యాపిల్ కోలని బాగా కోలర్ లాస్ట్ లెటర్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఏమైనా డిస్ప్లే అవుతుంది మన దగ్గర ఇక్కడ? లాస్ట్ లెటర్. ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? సెకండ్ ఇంకా ఎగ్జాంపుల్స్ మాట్లాడదామండి. ఇంతవరకు మీకు క్లియర్ అనుకుంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం మనం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం వీటి మీదనే.
కాంప్రహెన్షన్ డిస్కస్ చేద్దాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇద్దాం ఇంకా. Just wait for a minute. ఈ లోపల గ్రూప్లో ఆయన పెట్టండి చెప్తా. ఈరోజు చెప్పి నీకు పంపిస్తాను మీకు. ఆయన పెట్టినాం ఒకసారి నాకు. ఇది ఇంత మిక్సింగ్ లాగా లేకుండా మీకు క్లారిటీగా ఉంటుంది. అనుకున్న ఈ ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ వస్తాయి. కదా ఆ 3 ప్రోగ్రామ్స్ వచ్చినాయండి. తర్వాత డిక్షనరీ డేటా స్ట్రక్చర్. అప్పుడు 3 ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? డిక్షనరీ డేటా స్ట్రక్చర్, డిక్షనరీ కాంప్రహెన్షన్. ఓకేనా? దాంట్లో చూసుకొని కదా మీరు చూస్తే క్వాలిటీగా మీకు క్లియర్ అనుకుని నేను నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అయిపోలేదమ్మా. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. నేను వేరే ఇంకొంచెం డెప్త్ ఎగ్జాంపుల్స్ ఇద్దామని ఆపుతున్నాను మీరు. కొంచెం వేరే ఎగ్జాంపుల్స్ ఇద్దాము. కాంప్రహెన్షన్లోనే కొంచెం అడ్వాన్స్ ఇద్దాము. ఏదో ఒక వాల్యూ అండి. చెప్పండి ఏమవుతుంది? దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఇదిగైనా 2 minutes. టూ కాకుండా మిగతా నెంబర్స్ ప్రింట్ అవుతుంది. అమ్మా 2 కాకుండా మిగతా నెంబర్స్ ప్రింట్ అవుతాయి సార్. ఏమవుతుంది ఇక్కడ? మై లిస్ట్ ఎంత? 1 2 3 2 1 4 5 4. ఐటమ్ వాల్యూ ఎంత? ఫర్ ఎక్స్ ఇన్ మై లిస్ట్. ఎక్స్ అయ్యో ఏదో ఒకటి. ఓకే, ఇన్ మై లిస్ట్ అంటే ఫస్ట్ వాల్యూ ఎంత? 1. ఇఫ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐటమ్, 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐటమ్ అయితే దేంట్లో తీసుకెళ్తే దేంట్లో స్టోర్ చేస్తున్నాం దానికి మనం. ఓకే, మై లిస్ట్లోకి యాడ్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు కాదు కాబట్టి. తర్వాత 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, ఫాల్స్, నాట్ ఎక్స్. అట్లా ఫైనల్ మై లిస్ట్ ఈక్వల్ టు ఎక్సెప్ట్ 2 మిగిలిన అన్ని ప్రింట్ అవుతాయి. యూజింగ్ కాంప్రహెన్షన్. ఓకే, గివెన్ నెంబర్ తప్పితే మిగిలిన వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ మోర్. ఇది జనరల్ కూడా రాయొచ్చు, బట్ కాంప్రహెన్షన్ ఈజ్ ఈజీ. జనరల్ కూడా రాయొచ్చు అని లిస్ట్ కాంప్రహెన్షన్ తోటి రాస్తున్నాం. జస్ట్ వెయిట్.
వెయిట్ అమ్మా, దాన్ని చూడండి ఒక్క నిమిషం, నేను మళ్ళీ చూస్తాను. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. DICT1 equal to, is the dictionary 1, A:1, comma, B:2, comma, C:3, comma, D:4, comma, E:5, comma, F:6, comma, G:7. Okay. Now, A value, B value, A is the key, B is the key, D is the key, E is the key, F is key, and G. Okay, now, the values here are right? This is the dictionary. The dictionary 1, key and value pair. Dictionary 2 equal to V comma K for K comma V in DICT1 dot items. In DICT1 dot item. This is our value. The print of DICT2. Am I the value? Is also a dictionary comprehension. చెప్పండి నాకు ఏమవుతుంది? What's the value? 1A వస్తుంది సార్, 2B అలా వస్తుంది రివర్స్ లో. What's the value? First 1 DICT dot items అంటే ఏమి రిటర్న్ చేస్తుంది? The DICT dot items అంటే ఏమి రిటర్న్ చేస్తుందండి? కీ కామా వాల్యూ. అంతేనా? DICT dot items ఇది నా దగ్గర ఒక డిక్షనరీ అనుకుంటే, ఇది ఒక డిక్షనరీ అనుకుందాం. This is one dictionary. The dictionary 1, this is our dictionary. DICT1 dot items. DICT1 dot items అని. హలో, రైట్. సో ఏమవుతుంది మనకి? దిస్ ఈజ్ అవర్ డిక్షనరీ. ఇందులో ఐటమ్స్ అంటే ఏమొచ్చిందండి? ఐటమ్స్ అంటే ఏమొచ్చింది మన దగ్గర? ఓకే, అదే DICT1 dot keys అంటే ఏమొస్తాయి మన దగ్గర? DICT1 dot వాల్యూస్ అంటే ఏమొస్తాయి? ఓన్లీ వాల్యూస్. అంటే ఓన్లీ వాల్యూస్ రావాలంటే వాల్యూస్ ఫంక్షన్, కీస్ రావాలంటే కీస్ ఫంక్షన్, రెండు రావాలంటే ఏమి ఇచ్చావు? దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. ఇప్పుడు మనకి అంటే ఈ ఫంక్షన్ ద్వారా మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? దిస్ ఈజ్ రిజల్ట్. DICT1 dot items అనే ఫంక్షన్ ద్వారా మీకు వచ్చిన వాల్యూ ఎంత? ఇది. సో ఫస్ట్ K వాల్యూ ఎంత? A. V వాల్యూ ఎంత? 1. ఫస్ట్ పేజ్ లో తీసుకోవాలి కదా. ఫస్ట్ పేజ్ లో ద K వాల్యూ A, V వాల్యూ ఎంత అండి? 1 తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నా? V:K. V అంటే ఎంత? 1 : K అంటే ఎంత?
అయిపోయింది. ఫస్ట్ పేర్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ పేర్ దగ్గర రాగానే వాట్ ఇస్ ద వాల్యూ 2:B, వాట్ ఇస్ ద వాల్యూ 3:C, 4:D, 5:6:7. డిక్షనరీ క్రియేట్ చేయటం యూజింగ్ ద వాల్యూ. అర్థమైందా లేదా క్లియర్గా అందరికి? రైట్? ఎనీ డౌట్? No? This is the key and value pair by using the dictionary comprehension. ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా వీటి మీద ఇంకొద్దిగా చెప్పండి. ఎగ్జాంపుల్ చూసుకున్నా సార్ అర్థమైందా లేదా? ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఇద్దా వీటి మీదనే. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల ఐడియా వస్తుంటుందండి. రైటా? ఇక్కడ మీకు అసైన్మెంట్స్ పంపలేదు కదా ఇంతవరకు, అందరికీ ఒక ఐడియా వచ్చిందా? నౌ గో టు ద అసైన్మెంట్స్. ఏమైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి వస్తే లిస్ట్ మీద అసైన్మెంట్స్ని ట్రిపుల్ అండ్ సెట్ అండ్ డిక్షనరీస్ అసైన్మెంట్స్ కూడా పంపిస్తాను. చూడండి, కాంప్రహెన్షన్స్ మీద అండి, ఓన్లీ కాంప్రహెన్షన్స్ మీద. ఇవన్నీ కాంప్రహెన్షన్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ కూడా పంపిస్తాను, ప్రాక్టీస్ చేసుకున్నాను. ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ తర్వాత ముందు మాత్రం కాంప్రహెన్షన్స్ మీద సంబంధించిన పంపిస్తాను. అదొకటి వచ్చింది. ఇందాక ఎక్కడ దాకా వచ్చినాయమ్మా? ఇందాక 7 minutes లాగా ఈ 2 ప్రోగ్రామ్స్. రైట్, ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి ఈరోజు. సీ యూ ఫర్ టుమారో.